వెల్కమ్ బ్యాక్. అతను ఒకప్పుడు ప్రభుత్వోద్యోగి, ఆ తర్వాత డిఎస్కు పిఏ. ఇంకేముంది, తన పలుకుబడిని పెంచుకున్నాడు, నలుగురిని గ్రిప్లో పెట్టుకున్నాడు. అంతే, రెండో థాట్ లేకుండా పొలిటీషియన్ అయిపోయాడు. తనను తానే లీడర్ అని చెప్పుకుంటూ రౌడీజం చలాయిస్తున్నాడు. తనకు ఎదురు లేదంటూ నిజామాబాద్ జిల్లాలో ఈ రౌడీ శివతాండవం చేస్తున్నాడు. ఇతనే ఆ రౌడీ లీడర్. పేరు నరాల రత్నాకర్. పేరుకు తగ్గట్టు తనకెవరైనా ఎదురు చెప్తే నరాలు కోస్తానంటూ వార్నింగ్లు ఇస్తాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రత్నాకర్ బయోడేటాని ఓసారి పరిశీలిస్తే ఇతని గతంలో నీటిపారుదల శాఖలో ఉద్యోగి. కొంతకాలం పనిచేసి బోరు కొట్టిందో ఏమో తెలియదు కానీ డిఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని దగ్గర పిఏగా చేరాడు. పిసిసి చీఫ్గా ఉన్న సమయంలోనే సత్సంబంధాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు. డిఎస్కి చెక్ పెట్టాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తిరిగి డిఎస్ దగ్గరే చేరాడు. అప్పటినుంచి రూట్ మార్చాడు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ బాగానే సంపాదించాడు. డిచ్పల్లి మండలం నడిపల్లి శివారులో సర్వే నంబర్ 37, 39లో 7 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టాడు అజిత్ కుమార్. స్నేహితుడైన కిషన్కి అమ్ముతూ 15 రోజుల్లో డబ్బు చెల్లించాలని గడువు పెట్టాడు. అయితే గడువు అయిపోయినా కిషన్ డబ్బులు చెల్లించకపోవడంతో అజిత్ కుమార్ ఆ భూమిని సత్యజిత్ కమ్మి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విషయం తెలిసిన రత్నాకర్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అజిత్కి ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. ఇంటికి వచ్చి చంపేస్తాము, ల్యాండ్ మొత్తం కబ్జా అయిపిచ్చేస్తాము, ఏం చేస్తారు మీరు, బతకనికి వచ్చినాడా అది అనుకుంటా నన్ను కొద్దిగా బెదిరించినాడు. వాళ్ళకు కూడా మీరు ఎట్లా కొంటారు ల్యాండ్ అనుకుంటా వాళ్ళని కూడా బెదిరించి రేపంచి మీ వాళ్ళకి చాలా బిజినెస్లు వస్తున్నాయంటూ. అన్ని బిజినెస్ నడవలేము రేపు మేము, నీది ఏ కేసెస్ ఉన్నా కానీ అన్నింటిలో మేము ఇంటర్ఫేర్ అయ్యి మొత్తం కేసులన్నీ భ్రష్టు పట్టించేస్తాము అని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారు. ఇద్దరం చాలా భయంలో ఉన్నాము. బెదిరింపుల విషయం గురించి ఆరా తీస్తే ఫోన్లో ఏం సమాధానం చెప్తున్నాడో వినండి. కాదు, నిజానే చేస్తారు, ఇవన్నీ రీసెర్చ్ చేస్తా ఉంటాయి, అవన్నీ వేస్ట్ ముచ్చట్లు కానీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, అవన్నీ నడుస్తుంటాయి కానీ అవసరం లేదు నాకు ఎక్కడికైనా వచ్చాడు. చూసుకో చూసుకో చూసుకో. అయితే పిసిసి కార్యదర్శిగా చెప్పుకుంటున్న రత్నాకర్ అసలు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరాడని, ఆ తర్వాత ఆ పదవి కూడా పోయిందని డిసిసి అధ్యక్షుడు చెప్పడం కొసమెరుపు. రత్నాకర్ మినహా వారందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే రత్నాకర్ ఆ రోజు మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ రత్నాకర్ గారు పార్టీ వదిలి వెళ్ళి తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ యొక్క విధి విధానాలు చూస్తే పార్టీ నుండి వెళ్ళి మళ్ళీ పార్టీని వచ్చిన వారికి ఆ యొక్క బాధ్యతలు కంటిన్యూగా అవుతాయని నేను అనుకుంటున్నాను. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా రత్నాకర్పై పలు కేసులున్నట్టుగా చెప్తున్నారు. నిజంగా ఇతని విషయంలో ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా, ఒకవేళ మీడియేటర్స్ ఎవరున్నారు, ఇంతకుముందు ఈ యొక్క అజిత్ కుమార్కి రత్నాకర్ గారు తర్వాత ఈ రామ్మూర్తి కిషన్ల మధ్యనటువంటి కూర్చొని మాట్లాడుకోవటం కానీ భూమి విషయంలో ఏదైనా డిస్కషన్ అయిందా, లేకపోతే అగ్రిమెంట్స్ ఉన్నాయా, వాస్తవమా కాదనేది కూడా ఎంక్వైరీలో భాగంగా విచారించడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ యొక్క నరాల రత్నాకర్ మరియు రామ్మూర్తి కిషన్ మీద కేసు నమోదు చేసిన మాట వాస్తవం. ఇది కలికాలమా, కిడ్నాపుల కాలమా? నిత్యం ఎక్కడో ఒకటి కిడ్నాపర్లు పంజాబ్ విసురుతూనే ఉన్నారు.